కళ్ళు లేని వాడికి ప్రపంచం మాత్రమే చీకటి. కాని మూఢనమ్మకంతో కళ్ళు మూసుకుపోయిన సమాజానికి బతుకే ఒక చీకటి. 100 ఏళ్లుగా వెలుగుతున్న ఆ గ్రామదేవత అఖండ దీపం మారిపోవడానికి కారణం ఆ 10 ఏళ్ల పసిపాప అని ఊరంతా నమ్మింది. ఒక గాలివానకు, ఒక ప్రమాదానికి ముడిపెట్టి ఒక అమాయకపు తల్లిని, ఆమె కూతుర్ని దురదృష్టవంతురాలు, అరిష్టం అని ముద్రవేసి కట్టుబట్టలతో అర్ధరాత్రి ఊరి నుంచి తరిమేశారు. ఆ తల్లి చేసిన పాపమేంటి? ఆ పసిపాప నిజంగానే అరిష్టమా? ఊరు తరిమేసిన ఆ తల్లి కూతుళ్లే ఆ తర్వాత అదే ఊరికి ఎలా ప్రాణదాతలయ్యారు? గుండెల్ని పిండేసే ఈ దురదృష్టపు కుటుంబం కథ వినుకున్న ఆ భయంకరమైన నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మపురి గ్రామంలో యశోద, ఆమె కూతురు వెన్నెల ఎవరి అండలేని ఒంటరి పక్షులు. కూలీ పని చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా బతికే ఆ కుటుంబం తలరాతను 2 చిన్న సంఘటనలు పూర్తిగా మార్చేశాయి. ఒకరోజు ఉదయం గుడిలో పూజ జరుగుతూ ఉంటుంది. ఊరి జనమంతా ఉన్నారు. 10 ఏళ్ల వెన్నెల ఆడుకుంటూ వెళ్లి గుడిలోని గంట మోగిస్తుంది. ఆ గంట మోగించిన మరుక్షణం భయంకరమైన ఈదురుగాలి వచ్చి 100 ఏళ్లుగా వెలుగుతున్న ఆ గుడిలోని అఖండ దీపం ఆరిపోతుంది. అపచారం, మహాపచారం! 100 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతున్న అమ్మవారి అఖండ దీపం ఆరిపోయింది. ఈ పిల్ల గంట మోగించిన క్షణంలోనే దీపం ఆరింది. ఇది ఖచ్చితంగా అరిష్టం. ఈ పిల్లకు ఏదో చెడు గాలి సోకింది. యశోద పరిగెత్తుకుంటూ వచ్చి కూతుర్ని వెనక్కి లాక్కుంటుంది. అయ్యా పూజారి గారు, నా బిడ్డకు ఏమీ తెలీదయ్యా. పాపం పసిపిల్ల. గాలి గట్టిగా వీచడం వల్లే కదా దీపమారింది. దానికి నా బిడ్డకు ఏం సంబంధమయ్యా? నోరుము యశోద, గాలి ఎప్పుడూ వీచేదే. కానీ ఈ పిల్ల గుళ్ళో కడుగుపెట్టిన రోజే ఆరిందంటే మీది దురదృష్టపు కుటుంబం. ఇక నుండి మీరెవరూ గుడి ఛాయలకు రావద్దు. ఆ సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఊరి మధ్యలో ఉన్న పాతబావి దగ్గర యశోద నీళ్లు తోడుకుంటూ ఉంటుంది. అప్పుడే సర్పంచ్ కొడుకు అక్కడికొస్తాడు. అకస్మాత్తుగా పాతబావి పైకప్పు గూడకూలి సర్పంచ్ కొడుకు మీద పడుతుంది. అతనికి తీవ్ర గాయాలవుతాయి. మరుసటి రోజు రాత్రి ఊరి రచ్చబండ దగ్గర పంచాయితీ జరుగుతుంది. సర్పంచ్ వీరభద్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఊరి జనమంతా యశోద, వెన్నెల వైపు కోపంగా చూస్తుంటారు. దీపం వారిన రోజే వీళ్ళరిష్టమని పూజారి గారు చెప్పారు. నేను వినలేదు. నిన్న ఈ యశోద బావి దగ్గర అడుగుపెట్టిందో లేదో గోడ కూలి నా కొడుకు చావంచుల దాకా వెళ్ళాడు. ఈ తల్లి కూతుళ్ళు మన ఊరికి పట్టిన దరిద్రం, శని. వీళ్ళీ ఊర్లో ఉంటే ఊరు వల్లకాడవుతుంది. అయ్యా, మీ కాళ్లు పట్టుకుంటాను దొర. ఆ బావికి 100 ఏళ్ల వయసు. ఇటుకలు నానిపోయి కూలిపోయింది. అందులో నా తప్పేముంది దొర? గాలికి దీపమారితే నా బిడ్డను అరిష్టమన్నారు. గోడ కూలితే నన్ను దరిద్రమంటున్నారు. కట్టుకథలల్లి మమ్మల్ని ఇలా బలి చేయకండి దొర. తలదాచుకోవడానికి మాకు వేరే దిక్కు లేదు. అబద్ధాలు చెప్పకు యశోదా. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట వినాశనమే జరుగుతుంది. మీరు ఈ ఊరి పొలిమేరలలో కూడా ఉండడానికి వీల్లేదు. ఈ రాత్రికే ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఎవరైనా వీళ్ళకి ఆశ్రయం ఇస్తే వాళ్లకు కూడా ఊరి నుంచి బహిష్కరిస్తాం. ఊరి జనమంతా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అరుస్తారు. యశోద ఏడుస్తూ తన కూతుర్ని తీసుకుని ఆ చీకటి రాత్రి కురుస్తున్న వర్షంలో తన ఇల్లు, తన బతుకు అన్నీ వదిలేసి అడవి మార్గం పట్టి ఊరి పొలిమేరలు దాటి వెళ్తుంది. అలా కొన్ని నెలలు గడిచాయి. ఊరికి దూరంగా ఒక పాడుపడిన శివాలయం పక్కన ఒక చిన్న గుడిసె వేసుకుని యశోద, వెన్నెల బతుకుతూ ఉంటారు. వారు అడవిలో కట్టెలు కొట్టుకుని పక్క ఊర్లో అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. ఎవరూ వాళ్లతో మాట్లాడరు. కానీ వాళ్లు ఎవర్నీ పల్లెత్తు మాట కూడా అనరు. కాలం గడిచింది. ఆ తల్లి కూతుళ్లను చూస్తే ఊరి జనం ముఖం తిప్పుకునేవాళ్లు. వాళ్లు ఎదురుపడితే అపశకునమని ఉమ్మివేసేవాళ్లు. అయినా ఆ తల్లి ఏ రోజూ వాళ్లను తిట్టలేదు, పల్లెత్తు మాట అనలేదు. తమ పనేదో తాము చేసుకుంటూ మౌనంగా బతికారు. ఒకరోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో వెన్నెల అమాయకంగా ఇలా అడుగుతుంది. అమ్మా, మనల్ని చూస్తే ఈ ఊరి వాళ్ళంతా ఎందుకు పారిపోతున్నారు? మనల్ని ఎందుకు రాళ్లతో కొడుతున్నారు? మనం వాళ్లకు ఏం పాపం చేశామమ్మా? మనం వాళ్లకు ఎలాంటి పాపం చేయలేదు తల్లి. వాళ్ల మనసుల నిండా భయం, మూఢనమ్మకమని చీకటి కమ్ముకుంది. చీకట్లో ఉన్న వాళ్లకు వెలుతురిని చూస్తే భయమేస్తుంది. మనసు స్వచ్ఛంగా ఉన్నవాళ్లు ఎప్పుడూ ఎవ్వరినీ నిందించరు. ఏ రోజుకైనా కాలమే వాళ్లకు నిజం చెబుతుంది. మనం వాళ్ల మీద కోపం పెంచుకోకూడదు. మన పని మనం నిజాయితీగా చేసుకోవాలి, అంతే. అలా ఇంకొన్నాళ్లు గడిచాయి. చూస్తూ ఉండగానే వర్షాకాలం వచ్చింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి సమయం కావస్తుంది. ఊరి జనమంతా ఇళ్లలో గాఢ నిద్రలో ఉంటారు.
ఆ ఊరికి ఎగువన ఉన్న పెద్ద చెరువు నీటితో పూర్తిగా నిండిపోయి ఉధృతంగా ఉంటుంది. ప్రకృతికి కోపం వస్తే మనిషి అహంకారం గడ్డిపోచతో సమానం. వారం రోజుల వర్షాలకు ఊరి చెరువు నిండిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ అర్ధరాత్రి చెరువు కట్టకు ఒక పెద్ద గండి పడింది. ఆ కట్ట తెగితే ఆ నీటి ఉధృతికి నిద్రపోతున్న ఆ ఊరంతా జలసమాధి అవ్వడం ఖాయం. చెరువుకు దగ్గర్లో ఉన్న గుడిసెలో ఉంటున్న యశోద వెన్నెలకు నీటి హోరు విపరీతంగా వినిపిస్తుంది. యశోద లాంతరు పట్టుకుని బయటకొచ్చి చూస్తుంది. చెరువు కట్టకు గండిపడి నీరు వేగంగా పారుతూ ఉంటుంది. మట్టంతా కరిగిపోతూ కట్ట పగిలిపోయే స్థితికి వస్తుంది. అయ్యో దేవుడా, చెరువు కట్ట తెగిపోతుంది. ఈ నీరంతా ఒకేసారి ఊరి మీద పడితే పసిపిల్లలతో సహా ఎవ్వరూ బతకరు. ఊరంతా తుడిచిపెట్టుకుపోతుంది. వెన్నెలా, నువ్వు పరుగున ఊర్లోకి వెళ్ళి ఆ గుడి గంటను గట్టిగా మోగించు. జనాన్ని నిద్రలేపి ప్రమాదం గురించి చెప్పు. ఆలోపు ఈ గండి మరింత పెద్దది కాకుండా నేనడ్డుకుంటాను. త్వరగా వెళ్ళు తల్లి. లేదమ్మా, నన్ను గుడి గంట కొట్టనివ్వరు. నిన్ను వదిలేసి నేను వెళ్ళను. ఇది వేల ప్రాణాల సమస్య తల్లి. పరిగెత్తు. ప్రాణాలు పోయినా సరే గంట ఆపకు. వెన్నెల వర్షంలో బురదలో పడుతూ లేస్తూ పరుగు తీస్తుంది. వేరే దారి లేక యశోద ఒక పెద్ద చెట్టు మొద్దును ఆ గండికి అడ్డుగా పెట్టి తన వీపును ఆ మొద్దుకు ఆనించి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ నీటి ఉధృతికి అడ్డుగా నిలబడుతుంది. చలికి ఆమె శరీరం వణికిపోతుంది. నీళ్ల తాకిడికి చర్మం తెగి రక్తమొస్తుంది. అటువైపు ఊర్లో వెన్నెల పరిగెత్తుకుంటూ వెళ్లి తనను వెలివేసిన ఆ గుడిలోనే చొరబడి ఆ గుడిగంటను వెర్రిదానిలా డంగ్ 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 అని గట్టిగా కొట్టడం మొదలు పెడుతుంది. గంట శబ్దానికి సర్పంచ్, పూజారి, ఊరి జనం నిద్రలేచి కోపంగా గుడి దగ్గరకొస్తారు. ఎవరా గంట కొడుతోంది? ఈ అరిష్టపు పిల్ల మళ్ళీ గుళ్ళోకెందుకొచ్చింది? దీన్ని చావగొట్టండి. నన్ను చంపేయండి దురా, కానీ ముందు ఊరిని కాపాడుకోండి. చెరువు కట్ట తెగిపోతుంది. ఆ గండిలోంచి నీళ్లు రాకుండా మా అమ్మ తన ప్రాణాలను అడ్డుపెట్టి ఒంటరిగా పోరాడుతోంది. ఊరంతా మునిగిపోతుంది. పరిగెత్తండి. ఆ మాట వినగానే ఊరి జనం గుండెలాగిపోయినంత పనవుతుంది. జనం చెరువు కట్ట దగ్గరికి చేరుకుంటారు. అక్కడ వాళ్లు చూసిన దృశ్యానికి వాళ్ల కాళ్ల కింద భూమి కంపించినట్టవుతుంది. యశోద సగం నీళ్లల్లో మునిగిపోయి గడ్డకట్టుకుపోయే చలిలో రక్తం కారుతున్నా సరే ఆ చెట్టు మొద్దును వదలకుండా గండికి అడ్డుగా కదలకుండా నిలబడి ఉంది. ఆమెకు దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది. అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది! ఒరేయ్, త్వరగా ఇసుక బస్తాలు తీసుకురండ్రా, పరిగెత్తండి. ఊరి జనమంతా కలిసి వందలాది ఇసుక బస్తాలు తెచ్చి ఆ గండిని పూడ్చేస్తారు. నీటి ప్రవాహం ఆగిపోతుంది. మమ్మల్ని క్షమించు తల్లి. కాకికి కోకిలకు తేడా తెలియని మూర్ఖులమమ్మా మేము. 2 సంఘటనలు మూఢనమ్మకంతో మూర్ఖుల్లాగా మిమ్మల్ని అరిష్టం, దరిద్రమని ఊరి నుండి తరిమేశాం. కాని మేం తరిమేసిన ఆ చేతులే ఈరోజు ఈ ఊర్లో ఉన్న వేలాది మంది ప్రాణాలను కాపాడాయి. మా పసిపిల్లల ప్రాణాలు దక్కాయి. మీరరిష్టం కాదు తల్లి, ఈ ఊరిని కాపాడటానికి వచ్చిన గ్రామదేవతలు మీరు. సిగ్గుతో మా తలకాయలు తెగిపోతున్న యశోదమ్మ, మమ్మల్ని క్షమించి ఈ ఊర్లోకి తిరిగి వచ్చేయండి తల్లి. అమ్మా యశోదమ్మ, ఆనాడు నీ బిడ్డ గుడిగంట కొడితే అపచారం అన్నాను. కానీ ఈరోజు అదే పసిబిడ్డ కొట్టిన గుడికంటే ఈ ఊరి ప్రజలకు ప్రాణదానం చేసిందమ్మా. ఈ మూఢనమ్మకాలు మనుషులను ఎలా కుక్కల కన్నా హీనంగా మారుస్తాయో నాకీరోజు అర్థమైందమ్మా. మమ్మల్ని క్షమించు తల్లి. యశోద నవ్వుతూ వాళ్లతో, మాకు ఎవ్వరి మీద కోపం లేదు దొరా అని అంటుంది. అలా ఆ దురదృష్టపు కుటుంబం ఆ ఊరి దృష్టిలో అదృష్టదేవతలుగా మారిపోయారు. యశోద, వెన్నెల జీవితాంతం ఆ ఊరి ప్రజల ప్రేమను పొందుతూ గౌరవంగా బతికారు. మిత్రులారా, మనం ఎదుర్కొనే కొన్ని సంఘటనల్ని బట్టి వ్యక్తులను అంచనా వేయటం ఎంత పెద్ద పొరపాటో ఈ కథ మనకు చెబుతుంది. మూఢనమ్మకాలు మన కళ్లకు గంతలు కట్టి తోటి మనిషిలోని మంచిని చూడనివ్వకుండా చేస్తాయి. ఎవ్వరూ పుట్టుకతో అదృష్టవంతులు లేదా దురదృష్టవంతులు కారు. మనిషి చేసే పనులు వాళ్ల స్వచ్ఛమైన మనసు మాత్రమే వాళ్ల నిజమైన స్వరూపం. ఎవరినైనా అపార్థం చేసుకుని బాధపెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. స్వచ్ఛమైన మనసు ఎప్పటికైనా గెలుస్తుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మూఢనమ్మకాలకు దూరంగా ఉందాం, మానవత్వాన్ని చాటుదాం. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.
ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను తన తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసముండేవాడు. అది ఎండకు ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయింది. అయినా పుల్లయ్య ఆ గుడిసెను బాగు చేయించలేదు సరికదా, అసలు బాగు చేయించాలనే ఆలోచన కూడా చేసేవాడు కాదు. ఎందుకంటే డబ్బు ఖర్చవుతుందని భయం. బయట అరుగు మీద కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ ఉండగా పొలం పనులకు వెళ్తున్న మల్లయ్య పుల్లయ్య దగ్గరికి వచ్చాడు. పుల్లయ్య గారు, పొలానికి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు తాటికొమ్మలు తెమ్మంటారా ఏంటి? ఎందుకు మల్లయ్య? అదేనండి పుల్లయ్య గారు, మీ గుడిసె పాత పడింది కదండి. వచ్చేది వర్షాకాలం, పైగా గుడిసె ఎక్కడ పడితే అక్కడ రంధ్రాలు ఏర్పడి ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇబ్బంది ఏమీ లేదులే మల్లయ్య. ఉచితంగా గాలి వెలుతురొస్తుంటే ఎర్రబుగ్గ వేసుకోవాల్సిన అవసరం లేదు, గాలి పంక వాడాల్సిన పని లేదు. అదీగాక బుగ్గ పంక వాడకం ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి. తమరు తమ పని చూసుకుంటే మంచిది. అందరికన్ను నా పాత గుడిసె మీదే ఉంటుంది. దిష్టి తగలకుండా పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చి కట్టాలి. అబ్బో వద్దులే, గుమ్మడికాయ కొనాలంటే మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. ఎవరైనా ఉచితంగా ఇచ్చినప్పుడు కట్టేసుకుంటానులే అని అనగానే మల్లయ్య మరో మాట మాట్లాడకుండా అక్కడ్నుంచి ముందుకు వెళ్తూ, ఆయన ఖర్చు మాట తమరు బుర్రకెక్కదని తెలుసు కూడా మంచి చెప్పడం తప్పు నాది అనుకుంటూ వెళ్ళిపోతాడు. పుల్లయ్య విసనకర్రతో గాలి విసురుకుంటూ ఉండగా అతని భార్య సీతాలు వచ్చి కోపంగా, ఇలా ఎన్నాళ్ళు వాళ్ళని వీళ్ళని అడుక్కొని తలనూనె పెట్టుకోవాలండి? వాళ్ళు మొహమాటం పడకుండా ఇచ్చినన్ను రోజులు సీతాలు. మొహమాటం కొద్ది వాళ్ళు ఇస్తున్నా అడగడానికి మనకైనా ముఖం ఉండాలి కదండి. మన ముఖం మన దగ్గర ఉండకుండా ఎక్కడికి పోతుంది చెప్పు సీతాలు? మన ఊర్లో దాదాపుగా 300 దాకా గడపలున్నాయి. ఒక్కొక్క రోజున ఒక్కో ఇంటి దగ్గర ఒక రోజు వంట నూనె అడిగి తీసుకో, మరో రోజున తల నూనె అడిగి తీసుకో. అప్పుగానా? ఎంత మాట అన్నావు సీతాలు? అడిగి తీసుకోవడమే మన పని. అంతకు మించి నా బుర్ర ఆలోచించలేదు, ఇంతకు మించి నా స్వరపేటిక నేను వాడలేను. అప్పుగా కాకుండా ఊరికి అడుగుతుంటే వాళ్ళు నన్ను నూనె పిచ్చి మెత్తుకునే దానిలా చూస్తారు. వాళ్ళు వీళ్ళు చూసినంత మాత్రాన నువ్వు అవుతావా ఏమిటి? అలా అంటారా? అని సీతాలు కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి పుల్లయ్య చిన్నగా నవ్వుకొని విసనకర్రతో విసురుకుంటూ ఉంటాడు. ఇంతలో అతని భార్య సీతాలు అతని పిసినారితనాన్ని భరించలేక తన పుట్టింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని బట్టలు సర్దుకున్న పెట్టె పట్టుకొని బయట అరుగు మీద కూర్చుని విసనకర్రతో విసురుకుంటున్న పిసినారి భర్త పుల్లయ్య దగ్గరికి వచ్చింది. పెట్టెతో వచ్చిన భార్యని చూసి సంతోషపడుతూ తనలో తను, అమ్మయ్యా, భార్య పుట్టింటికెళ్తున్నట్టుందిగా. ఈ రోజు నుంచి ఇంట్లో ఒక పూట ఒక మనిషి భోజనం పొదుపన్నమాట అని సంతోషపడుతూ అనుకున్నాడు. భర్త పుల్లయ్య సంతోషాన్ని భార్య సీతాలు గమనించి ఇలా అంది. పెట్టె పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చిన భార్యని చూసి ఎక్కడికని అడగకుండా ఒక పూట ఒక మనిషి భోజనం మిగులుతుందని లోలోపల సంతోషపడుతున్నారా? లేదు లేదు సీతాలు, నువ్వు మీ వాళ్ళు గుర్తుకొచ్చి చూడ్డానికి వెళ్తున్నావు. వెళ్ళు వెళ్ళు, నేనేమీ అడ్డు చెప్పను. మీరెందుకు చెప్తారులేండి అడ్డు? మీ పొదుపు మీకు కళ్ళ ముందు కనబడుతుంది కదా. వెళ్ళు సీతాలు వెళ్ళు. మీ వాళ్లను తనివి తీరా కళ్ళారా చూసుకుంటూ ఎన్ని రోజులుంటావో అన్ని రోజులుండి వచ్చేటప్పుడు మాత్రం మనకు కావలసిన 6 మాసాల ఎట్లా కనీసం 6 మాసాలు సరిపడేలా సరుకులు తీసుకొనిరా, సరేనా? జాగ్రత్తగా వెళ్ళు. మీ అమ్మా నాన్నల్ని అడిగానని చెప్పు సీతాలు. అంతే తప్ప ఎందుకు వెళ్తుందనేది మాత్రం మీకు వద్దు కదా. ఇప్పుడు నేను అడుగుతాను సీతాలు, అందుకు నువ్వు మీ పిసినారితనం అని చెప్తావు. అది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటాను. నువ్వు వినవు. మన మధ్య వాదన పెరుగుతుంది, స్వరపేటిక నొప్పిలేస్తుంది, వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ నాకు ఖర్చు తప్ప మరేమీ కనపడడం లేదు. 6 మాసాల సరుకులు తీసుకురావాలా? అయితే నేను వెళ్ళను. వెళ్ళనంటే ఎలా సీతాలు? ఆ విషయం పక్కన పెట్టండి. మీతో మరొక విషయం మాట్లాడేదుంది. ఉంటారా? బయట పనుందని చెప్పి వెళ్ళిపోతారా? ఖర్చు పెట్టించే మాట అయితే నేను మాట్లాడను సీతాలు. పైకం మన చేతికొచ్చే మార్గం ఏదైనా ఉందంటే చెప్పు, ఖచ్చితంగా వింటాను. పైకం తీసుకొచ్చే మార్గం కాదు కానీ మన ప్రాణాలను కాపాడుతున్న గుడిసె గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మన గుడిసెకేమైంది సీతాలు? అసలు మన గుడిసె ఎలా ఉందో చూసారా? ఈరోజు కొత్తగా చూసేదేముంది సీతాలు? రోజూ చూస్తూనే ఉన్నాను. నేను చేస్తున్న పొదుపుతో మన సంసారం చక్కగా సాగిపోతుంది కదా ఈ గుడిసెలోనే.
నేను చూసారా అని అడిగింది మన గుడిసె యొక్క అవతారాన్ని. అవతారానిది ఏముంది చెప్పు సీతాలు, మనకు ఖర్చు లేకుండా మనల్ని కాపాడుతుంది. అయ్యో, నా బాధ మీకెలా చెబితే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు. చూడు సీతాలు, నువ్వు ఖర్చు పెట్టించే ఆలోచన చేస్తున్నావని నాకు అర్థమైంది. ఖర్చు అనే మాట గాని, విషయం గాని, విశేషం గాని, పండగ గాని నాకు నచ్చదని నీకు బాగా తెలుసు కదా. అయినా ఎందుకు నాతో ఖర్చు పెట్టించే ఆలోచన చేస్తున్నావు? ఒక్క పొదుపు విషయంలోనే కాదండి, మనం ఉంటున్న గుడిసె విషయంలో కూడా రేపటి గురించి ఆలోచించాలి కదా. గుడిసె గుడిసె అంటున్నావు సీతాలు. ఇప్పుడు మనం ఉంటున్న గుడిసెకి ఏమైంది? గుడిసె విషయంలో రేపటి గురించి ఏం ఆలోచన చేయాలి? మీ తాతల కాలం నాటి గుడిసె ఎన్నో వర్షాల నుంచి, ఎన్నో ఎండల నుంచి ఎంతో మందిని కాపాడుకుంటూ వచ్చింది. వాళ్ళు కన్ను మూసిన కర్మకాండలు చేస్తూ వచ్చింది. అవును సీతాలు, అందుకే కదా నాకు ఈ గుడిసె మీద ఏర్పడిన మమకారంతో ఇంకో ఇల్లు కూడా కట్టలేదు. ఖర్చుకు మమకారం అనే ముసుగు ఎందుకు వేస్తారో చెప్పండి. అయినా మీ పిసినారితనం గురించి నాకు తెలియదా? పిసినారితనం అని అందరితో పాటు నువ్వు కూడా అంటున్నావు, కానీ నేను దాన్ని పొదుపు అని అనుకుంటున్నాను. మనం ఉంటున్న గుడిసె కోసం మీరు ఖర్చు చేయక తప్పదు. పాతకాలం నాటిది కావడంతో ఎక్కడ పడితే అక్కడ రంధ్రాలు ఏర్పడ్డాయి. వర్షం పడితే కురుస్తుంది, ఎండ కాస్తే నేరుగా సూర్యుని కిరణాలు వచ్చి ఇంట్లోనే పడుతున్నాయి. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి సీతాలు అని చెప్పడంతో సీతాలుకు బాగా అర్థమయ్యింది. ఎంత వాదన చేసినా తన భర్త పిసినారితనం విడిచి గుడిసెను బాగు చేయలేడని. ఇక చేసేదేమీ లేక తన భర్తకు తగ్గట్టుగా సీతాలు నడుచుకోవడం మొదలుపెట్టింది. కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది. పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు. మరొక మూలన సీతాలు తలదాచుకుంటుంది. నేను చెప్పినప్పుడు విని కొంచెం ఖర్చు పెట్టి గుడిసెను బాగు చేయించుంటే ఈరోజు మనకు ఇలా వణికే పరిస్థితి వచ్చేదా చెప్పండి? నన్ను మాట్లాడించకు సీతాలు, నాకు వణుకొస్తుంది. ఎందుకు ఇంత బాధపడతారు చెప్పండి? ఇప్పటికైనా గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా. నేను చేపిద్దామని అనుకుంటున్నాను సీతాలు, కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది చెప్పు? ఖర్చు దండగ తప్ప. ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా గుడిసెను బాగు చేయిస్తాను సీతాలు అని గట్టిగా చెప్పడంతో సీతాలు సంతోషపడింది. రోజులు గడుస్తున్నాయి. వానాకాలం పోయింది. కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది. ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఒక రోజున గుడిసెలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్న పుల్లయ్య దగ్గరికి సీతాలు వచ్చింది. ఏమండి, గుడిసెను ఎప్పుడు బాగు చేపిస్తున్నారు? ఎండాకాలం వచ్చింది కదా అని అడిగింది. ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే కదా సీతాలు. ఎందుకంటే నేను పగలు పొలం పనుల్లో ఉంటాను, నువ్వు బయట చెట్టు కింద ఉంటావు. రాత్రికి వాకిట్లో మంచం వేసుకొని చల్లగాలికి పడుకుంటాం కదా. ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు చెప్పు అని అన్నాడు పుల్లయ్య. పుల్లయ్య మాటలకు సీతాలు ఆశ్చర్యపోయి, వానాకాలం వానలన్నారు, ఎండాకాలం అవసరం లేదు అంటున్నారు. ఇక మన గుడిసె బాగైనట్టే అనుకుంటూ తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది సీతాలు. మళ్లీ వర్షాకాలం రానే వచ్చింది. ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది. పుల్లయ్య దంపతులు గుడిసె కింద పడి చనిపోయారు. పాపం, పుల్లయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరులపాలైంది. అందుకే పెద్దలంటారు, లోబికి అత్యాశ ఎక్కువ అని. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.